హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే సండే స్పెషల్ గోంగూర మటన్ అనుకున్నామని చెప్పాను కదా. సో ఇదైతే గోంగూర మటను మీరందరూ చేసుకోవాలని చెప్పేసి మేమైతే క్లియర్గా చూపిద్దామని అయితే ఇంకా అనుకున్నాము. సో ఇది నేను మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే అయితే నేను కర్రీ చేసేసానండి. ఇది ఫుల్ లెంత్ మంచిగా అంటే మీకు అందరికి అర్థమయ్యేలాగా చూపిద్దామని చెప్పేసి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే వీడియోని చూసేసి మీరైతే మా స్టైల్లో ఒకసారి అయితే వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ రైస్ వచ్చేసి మామూలుగా రైస్లో నేను కొన్ని అయితే బాస్మతి రైస్ మిక్స్ చేశానండి. సో బగారా రైస్ అట్లా చేయమని చెప్పేసి అంటే గోంగూర మటన్లోకి అయితే ప్లెయిన్ రైసే బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని బాస్మతి అట్లా యాడ్ చేసేసి ఇంకా మన రైస్ కూడా కొంచెం కలిపితే ఏంటంటే స్వీట్నెస్ వస్తుందండి రైస్కి. సో అట్లయితే నాకు చాలా ఇష్టము. ఇంకా చూడండి గోంగూర కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఒక 2-3 అట్లా కట్ చేసేసి వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఆ తర్వాతకైతే నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఇదైతే చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఆలోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ కడిగేసుకొని కట్ చేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పాప మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిండ్రు. సో వాళ్ళు వచ్చే వరకు అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టమని చెప్పేసి అన్నారు. అన్నీ కట్ చేసి పెడితే మేము వచ్చి రాగానే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అన్నారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే బయటకు వెళ్ళిండండి. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని సో ఇవన్నీ ఒకేసారి మిక్స్కి వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని కప్పు అయితే నాకు గోంగూర ఇంత అయిందండి. సో హాఫ్ కేజీ మటన్కి ఇంత సరిపోతుంది. ఇంకా మేమైతే ఎంతవరకు అయితే దాంట్లో సరిపోతుందో అంతవరకు అయితే వేసేసుకుంటాము. సో ఇదైతే మాకు సరిపోతుంది దాంట్లోకి. ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి వంట చేయడము. ఇంకా ఆనియన్స్ అట్లా ఆయిల్ వేసేసి ఆనియన్స్ అట్లా వేసేసి ఇంకా చూడండి కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాతకి ఇంకా మనమైతే మటన్ వేసేసుకుంటామండి. సో మటన్లో ఉన్న వాటర్ అన్నీ ఉడికేంత వరకు అయితే దాన్ని మటన్ ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ లాస్ట్లో పెట్టేసుకుంటామండి. ఇంకా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేసేసి ఇంకా తర్వాతకి మటన్ వేసేసుకోవాలి. కొంచెం అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఎప్పుడు ఏదేయాలి ఏ టైంలో ఎప్పుడు ఏదేయాలని చెప్పేసి చెప్తా ఉంటే నాకైతే కొంచెం హెల్ప్ చేసిందండి. ఈరోజు సండే కాబట్టి తను కొంచెం మంచిగా హెల్ప్ఫుల్గా నాకైతే వంటలో కొంచెం అయితే నా పక్కనే ఉండి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా కొంచెం అందులో నుండి వాటర్ వచ్చే వరకు వాటర్ వచ్చేసి ఉడుకుతూ ఉంటుంది. ఆ టైం వరకు ఉడికించుకోవాలి మటన్ అయితే. మటన్ ఉడికిందా లేదని చెప్పేసి ఒకసారి చూసుకొని ఆ తర్వాతకైతే కారం ఉప్పు అయితే వేసేసామండి. కారం కంటే ముందు ఉప్పు వేసేసాము. సాల్ట్ అయితే కొంచెం మీకు ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు వేసుకోండి. అదొక వీడియో అయితే స్కిప్ అయింది, ఏమనుకోకండి. ఇంకా కారం ఉప్పు అదన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత 1 మినిట్ 2 మినిట్స్ అట్లా ఉడకబెట్టాలి మూత పెట్టేసి. ఇంకా ఆ తర్వాతకి గోంగూర వేసేసుకుంటాము. గోంగూర వేసేసుకున్న తర్వాత కూడా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా విజిల్స్ పెట్టుకోవడమే. ఇంకా విజిల్స్ అయితే నేను ఒక 6-7 అట్లా పెట్టేస్తానండి. ఎందుకంటే మటన్ మంచిగా ఉడికిపోతే చాలా టేస్ట్ బాగా వస్తుంది. గోంగూర వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ అట్లా పెట్టేసి ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా విజిల్స్ అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇంకా 6-7 అట్లా విజిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి. సో సైడ్కి అయితే అన్నం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కర్రీ అయిందంటే మాకైతే వేడివేడిగా తినాలని ఇంకా సైడ్కి అయితే ఇంకా 2 స్టవ్ పైన 2 అయితే పెట్టేసుకున్నాను. అన్నం అవుతూ ఉంది, కర్రీ అవుతూ ఉంది. సో ఇంకా విజిల్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి ఇంకొకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి అన్నం చూస్తూ ఉన్నాను. ఇంకా అన్నం అవుతూ ఉంటే చూడండి విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అప్పుడు చూసి ఒకసారి తీయండి అని చెప్పేసానంటే మా హస్బెండ్ అయితే తీశారు. చూడు ఇట్లా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత అంతా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాము. సో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మసాలా అయితే యాడ్ చేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే అన్నం కూడా కంప్లీట్గా అయిపోయింది. ఈరోజు మాత్రం వీడియోలో తింటున్న వరకు అయితే మేము చూపిద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎంత బాగా అంటే అంత చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మా స్టైల్లో మీరు కూడా వండుకొని తినాలని మాత్రమే మేమైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే మా వీడియో కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదండి మా వీడియో. ఈరోజు మా సండే స్పెషల్ లంచ్ వ్లాగ్ అండి ఇదైతే. ఇంకా ఈ లంచ్లో అయితే ఈ విధంగా మేము చేసేసుకున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి మేము ఒక్కటి టేస్ట్ చేస్తాము. 1 బైట్లోనే తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. మా స్టైల్లో మీరైతే ఒకసారి మా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళైతే కంపల్సరీ మా స్టైల్లో చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.
తింటుంటే ఉందండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.